రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 1200 కోట్ల రూపాయలతో 6 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడులోని ఎస్సీ కాలనీలో మంత్రి గొట్టిపాటి పీఎం సూర్యఘర్ ఉచిత సోలార్ పథకాన్ని ప్రారంభించారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి గొట్టిపాటి అన్నారు. రాష్ట్రంలో సుమారు 1,50,000 బీసీ ఓసీ కుటుంబాలకు సబ్సిడీ ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఈ ప్రోగ్రాం పెట్టి ముందు మన కాన్స్టిట్యూన్స్ లో పూర్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందా కాంట్రాక్టర్లకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు 6,000 కనెక్షన్ల పైన ఉండే మన కాన్స్టిట్యూన్స్ అంటే 6,000 కనెక్షన్లు అంటే దాదాపు 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఒక్క అర్బన్ కాన్స్టిట్యూన్స్ లోనే మనం ఖర్చు పెడుతున్నాం దీనికోసం. ఇది కాకుండా ఫ్రీగా మనం 70 సబ్సిడీ తోటిస్తున్నాం. 70 ఓసీలకి బీసీలకి అవి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అవి కూడా దాదాపు ఇప్పటికీ రాష్ట్రం మొత్తంగా 1,50,000 కనెక్షన్లు చేశారు. అవి కూడా దాదాపు చాలా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇది కాకుండా పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంటు అది కూడా సోలార్ ద్వారానే తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచాము, కొంత భాగం టెండర్లు పిలిచాము. తొందరలోనే ఈ ఎండాకాలమే భూసేకరణ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అది కూడా వ్యవసాయం ద్వారా కూడా ఇస్తున్నాం.